హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులపై కీలక నిర్ణయం అండి. ఆర్థిక శాఖ కీలక ఆదేశాలు జారీ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్స్ అందరికీ తమ ఆర్థిక ప్రయోజనాల విషయంలో అత్యంత కీలకమైన అప్డేట్ అందుతోంది. రాష్ట్ర ఆర్థిక శాఖ తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం పెండింగ్లో ఉన్న వివిధ రకాల బిల్లుల చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం ఒక నిర్ణయాత్మకమైన అడుగు వేసింది. ముఖ్యంగా ఉద్యోగుల సొంత పొదుపు మొత్తాలైనటువంటి జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏపీజీఎల్ఐ, కరువు భత్యం డిఏ బకాయిలు మరియు సరెండర్ లీవ్స్ వంటి అత్యంత ప్రాధాన్యమైన బిల్లుల క్లియరెన్స్ విషయంలో ఇప్పుడు స్పష్టత వచ్చింది. ఏంటంటే 2025-26 ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో ప్రభుత్వ ఖజానా నుండి జరిగే వ్యయాన్ని క్రమబద్ధీకరించడానికి మరియు బడ్జెట్ అంచనాలను సరిచూసుకోవడానికి ఆర్థిక శాఖ ఈ కీలక ఆదేశాలను జారీ చేసింది. దీనివల్ల ఉద్యోగులు మరియు పెన్షనర్లకు రావాల్సిన బకాయిల విషయంలో ప్రభుత్వం ఒక పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్టు అర్థమవుతోంది. ఈ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం కాన్ఫరెన్స్ సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో కొత్త బిల్లులను అప్లోడ్ చేయడానికి ఒక ఖచ్చితమైన గడువు లేదా డెడ్‌లైన్ విధించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వ్యయ నివేదికలను సక్రమంగా నిర్వహించడానికి వచ్చే నెల ఫిబ్రవరి 10 లోపల చివరి తేదీగా నిర్ణయిస్తూ ఆర్థిక శాఖ ఒక అధికారిక మెమోను విడుదల చేసింది. ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ప్రభుత్వం 3 ప్రధాన ఉద్దేశాలను కలిగి ఉంది. మొదటిది, ట్రెజరీ కార్యాలయాల్లో ఆర్థిక సంవత్సరం చివరిలో బిల్లులన్నీ ఒకేసారి పోగుపడి సిస్టమ్ నెమ్మదించకుండా లేదా సర్వర్ల మొరాయించకుండా నియంత్రించడం. రెండవది, ప్రస్తుత సంవత్సరంలో ప్రభుత్వం ఆశించిన రాబడికి అనుగుణంగానే ఖర్చులు ఉండేలా చూసుకోవడం. తద్వారా ఆర్థిక లోటు పెరగకుండా జాగ్రత్త పడటం. మూడోది, అతి త్వరలో ప్రవేశపెట్టబోయే 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కసరత్తును పకడ్బందీగా సిద్ధం చేసుకోవడానికి ప్రస్తుత ఏడాది లెక్కలను క్లియర్ చేయటం. అయితే ఈ గడువు నిబంధన అన్ని రకాల బిల్లులకు వర్తించదు. సామాన్యులకు మరియు ఉద్యోగులకు ఇబ్బంది కలగకుండా కొన్ని అత్యవసర మరియు ప్రాథమిక అవసరాల కోసం సంబంధించిన బిల్లులకు ప్రభుత్వం పూర్తి మినహాయింపును ఇచ్చింది. మరి ఈ మినహాయింపు పొందిన వారి జాబితాను పరిశీలిస్తే హెడ్ ఆఫ్ అకౌంట్స్ హెచ్ఓఏ వారీగా 010 ఉద్యోగుల జీతాలు, 020 అలవెన్స్లు, 040 పెన్షనర్ల పెన్షన్లు, 060 వైద్య ఖర్చుల రియంబర్స్మెంట్, 070 టీఏ ట్రావెలింగ్ అలవెన్స్ వంటి ముఖ్యమైన విభాగాలకు ఫిబ్రవరి 10 తర్వాత కూడా బిల్లులు సమర్పించే వెసులుబాటు ఉంది. అంటే ఉద్యోగుల నెలవారీ వేతనాలు మరియు పెన్షనర్ల నెలవారీ పెన్షన్లకు బిల్లులకు ఎటువంటి డెడ్లైన్ లేదు. అవి ఎప్పట్లాగే సకాలంలో చెల్లించబడతాయి. వీటితో పాటు ఉద్యోగుల వ్యక్తిగత ఆర్థిక భద్రతకు సంబంధించిన బిల్లులకు కూడా ప్రభుత్వం ఊరటనిచ్చింది. జీపీఎఫ్ లోన్లు మరియు బకాయిలు, ఏపీజీఎల్ఐ పాలసీ మెచ్యూరిటీ మరియు లోన్ అమౌంట్స్, అలాగే ప్రభుత్వం చెల్లించాల్సిన రుణ సేవ బిల్లులకు గడువు నిబంధన వర్తించదు. అలాగే ఏదైనా మరణం సంభవించినప్పుడు చెల్లించాల్సినటువంటి కాంటిజెన్సీ ఫండ్స్, గౌరవ వేతనాలు, హనోరియంస్ మరియు వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ల సిబ్బందికి ఇచ్చేటటువంటి జీతాల బిల్లులను కూడా ఈ డెడ్లైన్ నుంచి మినహాయించారు. చట్టబద్ధంగా చెల్లించాల్సిన ఐటీ, జీఎస్టీ వంటి పేమెంట్లు మరియు స్థానిక సంస్థలకు చెందినటువంటి సొంత నిధులు లేదా ఎస్పీ గ్రాంట్స్ ద్వారా జరిగే చెల్లింపులకు కూడా ఎటువంటి ఆటంకం ఉండదు. దీనివల్ల క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులకు మరియు ఉద్యోగుల ప్రాథమిక హక్కులకు ఎటువంటి విఘాతం కలగదు. కేవలం ఇవే కాకుండా రాజ్యాంగబద్ధమైన సంస్థలు మరియు అత్యవసర పరిస్థితులకు సంబంధించిన వ్యయాలకు కూడా ప్రభుత్వం ప్రత్యేక మినహాయింపునిచ్చింది. రాజ్భవన్ నిర్వహణకు సంబంధించిన చార్జ్డ్ ఎక్స్పెన్షర్, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు చేసే ఖర్చులు మరియు కోర్టు తీర్పుల ద్వారా చెల్లించాల్సిన డిగ్రీ ఛార్జీలు లేదా ఇతర చట్టబద్ధమైన
అంశాలకు సంబంధించిన బిల్లులు ఈ ఆకాంక్షల పరిధిలోకి రావు. అంటే ప్రభుత్వం తన బాధ్యతలను నెరవేర్చడంలో ఎక్కడా రాజీ పడకుండా కేవలం సాధారణ పరిపాలన పరమైనటువంటి మరియు కొత్తగా మొదలయ్యే పనుల బిల్లుల మీద మాత్రమే నియంత్రణ విధించింది. ఈ మొత్తం ప్రక్రియను పర్యవేక్షించి ఫిబ్రవరి 10 లోపు అన్ని సాధారణ బిల్లులను సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో అప్లోడ్ అయ్యేలాగా చూడాలని డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్, పే అండ్ ఆఫీసర్స్ మరియు ఏపీసీఎఫ్ఎస్ఎస్ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. గడువు ముగిసిన తర్వాత ఏ ఏ విభాగం నుంచి ఎన్ని బిల్లులు వచ్చాయో మరియు ఎంత పెండింగ్లో ఉన్నాయో వివరిస్తూ హెడ్ వారీగా నివేదికను ఆర్థిక శాఖకు సమర్పించాల్సి ఉంటుంది. దీనివల్ల ఆర్థిక క్రమశిక్షణ పెరగడమే కాకుండా పెండింగ్లో ఉన్న జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ మరియు టీఏ బకాయిలను క్లియర్ చేయడానికి ఒక క్రమబద్ధీకరమైన మార్గం సుగమమవుతుంది. ఉద్యోగులు మరియు పెన్షనర్స్ తమ బిల్లుల స్థితిగతులను గమనించుకుంటూ ఏమైనా సాధారణ బిల్లులు ఉంటే వాటిని వెంటనే డీడీఓల ద్వారా పోర్టల్లో అప్లోడ్ చేయించుకోవడం శ్రేయస్కరం. మరి ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు సకాలంలో నిధుల వినియోగానికి ఎంతగానో తోడ్పడుతుంది. అలాగే పెండింగ్ బిల్లులలో భాగంగా 50,000 కంటే ఎక్కువ మొత్తం ఉన్న మెడికల్ బిల్లులు ఈహెచ్ఎస్ సైట్లో పంపిన తర్వాత మెడికల్ బిల్లు ప్రాసెస్లో జాప్యం జరిగితే మనకు కొన్ని హెల్ప్ డెస్క్ అయితే ఉన్నాయన్నమాట. సో ఆ నెంబర్స్కు తెలపమని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సిఈఓ దినేష్ కుమార్ గారు అయితే తెలియజేశారు. మరి 50,000 కంటే ఎక్కువ మొత్తం ఉన్న మెడికల్ బిల్లులు జరిగే జాప్యం ఏమైనా ఉన్నట్లయితే మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. 9281072742. మరొక నెంబర్ కూడా ఉంది. 9281072717. సో ఇది ఒకటో నెంబరు, ఇది రెండో లైన్ అనుకోవచ్చు. మరి ఈ నెంబర్లకు కాల్ చేసి సమాచారాన్ని అయితే పొందవచ్చు అన్నమాట. అలాగే మనకు సీనియర్ సిటిజన్స్కు హెల్ప్ లైన్ నెంబర్ అయితే ఉంది. ఎటువంటి సమస్య ఉన్నా సరే 60 ఏళ్ళు దాటిన వారు, అది సమస్య ఏదైనా కావచ్చు, 14567 ఇది నెంబర్ అన్నమాట. ఈ నెంబర్కు కాల్ చేసినట్లయితే అది ఎటువంటి సమస్య అయినా సరే పరిష్కారం లభిస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.